రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు అయితే ములాఖత్ అయ్యారు. అలాగే సీనియర్ న్యాయవాది అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లోపల వెళ్ళారు, ములాఖత్ అయ్యారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? బాగున్నారు ఆయన, ఈ వెరీ హ్యాపీ. అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన ఏది ఎలిగేషన్ మీద అరెస్ట్ అవ్వలేదు. ఏదో ఒక మాట డ్రాప్ అయ్యారు కాబట్టి ఆ డ్రాప్ అయిన మాటను పట్టుకొని ముఖ్యమంత్రిని తిట్టారని అరెస్ట్ చేశారు. సో సహజంగానే ఈ అరెస్టులు అనేవి కక్ష సాధింపు చర్యలు అనే ఒపీనియన్లో ఆయన ఉన్నారు. రెండోది ఏంటంటే ఆయన సహజంగానే స్వతహాగానే చాలా యాక్టివ్గాను, మొన్నే కదా సంబరాల రాంబాబు గారు అని భోగి పంటకి డ్యాన్స్ చేశారు. సహజంగానే ఒక మంచి, అంటే ఆయన ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఏది బాధను తీసుకున్న వ్యక్తి కాదు. బట్ నేనైతే ఆయన చూసినప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. నాకు చాలా సంతోషం సార్ మీలాంటి వాళ్ళు వచ్చినందుకు అని అన్నారు. బికాజ్ ఆయన ఒక న్యాయవాది కావా, చట్టం ఆయనకు తెలుసు, నేను తప్పు చేయలేదని తెలుసు కాబట్టి ఆయన బాధపడటం లేదు. హీస్ వెరీ హ్యాపీ. ఎన్ని కేసులు ఉన్నాయండి ఆయన మీద? ఎన్ని కేసులు పెట్టి ఎన్నింటిలో బెయిల్ రావడం? అన్నింటిలో బెయిల్ వచ్చింది. నిన్న ఒక్క సత్తెనపల్లిలో పెట్టిన కేసులో మాత్రమే బెయిల్ వేశారు. అది కూడా బహుశా సోమవారం హీరింగ్ జరగవచ్చు. బహుశా నేను అనుకుంటే మంగళవారం బుధవారాల్లో రాంబాబు గారు ఇంకో కొత్త కేసు పెట్టకుండా ఉంటే మాత్రం ఆయన 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దాకా ఆయన మీద నమోదైన కేసులు అన్నీ కూడా ఎన్ని సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి? 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే కదా. ఆయన ఏమీ మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు. ఆయన ఎవరో ఒకళ్ళ మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడిన సందర్భంలో పెట్టింది అన్ని 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు. సీఎం స్థాయిని ఈ విధంగా దుర్భాషలాడిన మీరు ఆ సందర్భంలో క్షమాపణ కూడా అడిగారు. ఆయన ఏదో స్పామ్ ఆఫ్ మూమెంట్లో ఆ రోజు గొడవ పడుతున్న సందర్భంలో ఒక మాట అన్నారు. దాని తర్వాత ఆయన రిటాలియేట్, ఆయన జరిగిన దానికి కూడా చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యారు. ఇంకా ఒకసారి రిగ్రెట్ ఫీల్ అయిన తర్వాత వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ దిస్ వన్? సో కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇలాగ ప్రజాస్వామ్య దేశంలో ఇలాగా ఒక మాట మాట్లాడారు కదా అని చెప్పేసి కేసులు పెట్టడం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ రిపీటెడ్గా 53 కేసులు పెట్టి హింసించడం, వేధించడం అనేది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. రెండోది వాళ్ళ ఇంటి మీద పడి దాడి చేశారు, అది కూడా చాలా కరెక్ట్ కాదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడీ, అక్కడ ఎమ్మెల్యే లేడీ, దాడి చేసిన వాళ్ళు లేడీస్ మీద ఇట్లా దాడి చేయటం అనేది మన దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతి కరెక్ట్ కాదనేది మా పార్టీ వాదన. రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే లోకేష్ గారు పేజీలు కాదు 300 పేజీలు పెట్టుకోమనండి. 300 పేజీలు మడిచి ఇంకెక్కడన్నా పెట్టుకోమనండి. ఎవడు కాదండో, నీ 300 పేజీలు 400 పేజీలు ఎవరికి అవసరమే లేదు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే అంబటి రాంబాబుతో మాజీ మంత్రి ఎవరైతే అంబటి రాంబాబు అయితే ములాఖత్ అయ్యారు. అలాగే సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడైతే ములాఖత్ ఆయనతో పాటు తమ్మినేని సీతారాం కూడా, ఆయన కూడా లోపలికి వెళ్ళి ఇప్పుడైతే ములాఖత్ అయినటువంటి పరిస్థితి. అలాగే తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా హింసించే ప్రక్రియ అయితే చేపడుతున్నారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా ఈ విధంగా కేసులు పెట్టి హింసించడం సరైనది కాదంటూ సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాశ్, RTV, రాజమండ్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.